స్టార్ట్ చేసావా? హాయ్ అండి, ప్రజెంట్ అయితే సీతంపేట దగ్గర ఉన్నాము. మనం ఒక 2-3 మంత్స్ కిందట అబలాసింగి అనే విలేజ్ కోసం అక్కడ స్కూల్ లేదు, ఒక 10 ఊర్లు, ఒక 10 విలేజెస్ పిల్లలకైతే అక్కడ స్కూల్ లేకపోవడంతో మనం ఒక వీడియో చేసాము. సో ఆ వీడియో ఇన్స్టాలో కొంచెం వైరల్ అయ్యి చాలామంది ఫండ్స్ అయితే వచ్చాయి. అలాగే భగత్ సింగ్, మన కొత్తూరు భగత్ సింగ్ ట్రస్ట్ తరఫున కూడా కొంతమంది కొంత హెల్ప్ జరిగింది. ఈ వచ్చిన ఫండ్, ఆ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఫండ్ అంతా కలిపి ఇక్కడ మన అబలాసింగ్లో చిన్న స్కూల్ అయితే ఏర్పాటు చేస్తారు. ముందు పిల్లలు అయితే అక్కడ పశువుల పాకలో అయితే చదువుకోవడం జరిగింది. ఇప్పుడు స్కూల్ కట్టారు కదా, ఇప్పుడు దానికోసం అయితే మనం వెళ్ళి చూపించబోతున్నాము. ప్రజెంట్ సీతంపేటలో ఉన్నాను. ఇక్కడ నుంచి అటు సైడ్ ఇదంతా మన్యం జిల్లా. ఈ మన్యం జిల్లా నుంచి ఆ లోపలికి వెళ్తే అది అంతా కొత్తూరు మండలం కింద వస్తుంది. అక్కడ అబలాసింగ్ అనేది అక్కడ అన్ని ఊర్లు కలిపి అక్కడే స్కూల్ ఉంది. సో ఇప్పుడు వెళ్ళి అక్కడైతే ఎలా వస్తుందో చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం మన్యం జిల్లా నుంచి కొత్తూరు మండలంలోని చాపరాయి గోడకైతే చేరుకున్నాము. చాలా అంటే చాలా ఘాటి ఉంది. నేను ఎక్కించేటప్పుడు తీయడం మర్చిపోయాను. ఇంకొంచెం ముందు ఉంది, అది చూపిస్తాను రోడ్డు ఎలా ఉంది అనేది. కనిపిస్తుంది కదా, అటు సైడ్ నుంచి ఆ పైకి వెళ్ళాలి. ఇది కొత్తూరు మండలం చాపరాయి గోడ. ఈ కొంచెం కిందకి వెళ్తే ఇంకో విలేజ్ వస్తుంది, అక్కడ నుంచి అబలాసింగి విలేజ్ వెళ్ళొచ్చు. అది చూపిస్తాను, చూసుకోవచ్చు. యా కొంచెం వరకే రోడ్డు బాగుంటుంది. నెక్స్ట్ అక్కడ నుంచి కంకర్ స్టార్ట్ అయిపోద్ది మనకి. లొకేషన్ చూపించు. పైకి స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళాక ప్రజెంట్ అయితే ఎక్కడితో ఈ సిమెంట్ రోడ్ ఆగిపోయింది. ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం ఘాటీలాగే, మొత్తం రాళ్ళే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నా అవును కదా, రేపు సాయంత్రం కదా స్టార్ట్ అవుతుంది అంతా. ఎంత అమ్మ ఒకటి అంత? ఇక్కడికి వచ్చి అక్కడ తీసుకెళ్ళి అమ్ముతారా? మేము అబలాసింగి వెళ్తున్నాము, అక్కడ చిన్న స్కూల్ కట్టారు, అక్కడ చూసుకుని వస్తాం. ఇదండి ప్రెజెంట్ అయితే స్కూటీ ఎదురు లాగట్లేదు. సో తమ్ముడిని ముందు పంపించేశాను, నేను వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎలా ఉందో వీడియోలో అలా కనిపిస్తుంది కానీ కష్టం, ఘాటి. ఇంకా 1 కిలోమీటర్ నడిచి ఉంటాను. ఫుల్ ఎత్తు, సో కొంచెం కష్టంగా ఉంది. ఇది ఏపీ గవర్నమెంట్ బహుళ ప్రయోజక భవనము, కొత్తూరు మండలం, మూర్తి మానుగోడ ప్రజెంట్ మనం చూసింది. పనసపల్లి ఆ డౌన్లో అబలాసింగ్ ఉంటుంది. ఇదే బాగుంది కదా విలేజ్. పాప ఇక్కడే సరే. ఇదే పనసపండు బండ పక్కన పెట్టి. వచ్చాం అబలాసింగి.
ఈ విలేజే కొన్ని ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు పిల్లలు. చింటూ మనీ రావేటే. ఓకే ఓకేదా. ఆగిపోయి మళ్ళీ కాసేపు ఒక అరగంట ఆగి కొత్తూరు నుంచి ఆ అబ్బాయి కాశీనగర్ నుంచి. మనీ ఇదే స్కూల్. అప్పుడు ఇక్కడ బోర్డు పెట్టి ఇక్కడ చదువుకునే వాళ్ళు. ఇక్కడ ఉన్నారు పిల్లలు. ముందు సరే మాట్లాడాడు బా. అడుగు గుర్తెత్తండు. ఇదేనండి అబుల్సింగి గ్రామం. అందులోనే చదువుకునే వాళ్ళు ఈ పశువుల పాకల పిల్లలు. ప్రజెంట్ అయితే ఇదైతే మన భగత్ సింగ్ ట్రస్ట్ నిర్మించిన భవనం, చిన్నది పిల్లల కోసం. మనం యాక్చువల్గా అయితే 3 నెలల క్రితం ఒక వీడియో చేశాము. ఇలా అబుల్సింగ్ వచ్చాము, ఒక 6 వచ్చాము. భగత్ సింగ్ ట్రస్ట్తో పాటు నేను వచ్చాను. పిల్లలకి ఇక్కడ స్కూల్ లేదు. ఒక దగ్గర 5-6 గ్రామాలు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడే చదువుకుంటారు పిల్లలు. సో ఇక్కడ స్కూల్ లేదని తెలిసి, పశువుల పాకలు చదువుకుంటున్నారని తెలిసి వచ్చి ఇక్కడ వీడియో చేయడం జరిగింది. అయితే దాన్ని ఇన్స్టాలో పెట్టాము. దానికి రీచ్ వచ్చింది. మీరు కూడా ఫండ్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అయితే భగత్ సింగ్ ట్రస్ట్ ఏం చేసినారంటే ఆ ఫండ్స్తో ప్లస్ వాళ్ళు కలిపిన అమౌంట్తో ఇక్కడైతే చిన్న బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు చదువుకోవడానికి. ఇదొక మంచి కార్యక్రమం. అరే ఈ బ్యాగ్ ఏంట్రా అబ్బా సూపర్ అమ్మ బ్యాగ్. ఇది అయ్యో సరే ఇదిగో తీసుకో. ఏటైంది అదే చేతి తీరు తీసుకో. ఇదిగో సరే ఇంకొన్ని ఉన్నాయి. చూసారు కదా పిల్లలకి పాఠశాల కట్టించారు కదా. సో ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.